హలో అండి, వెల్కమ్ టు మన అదిరేటి రుచులు. అదిరేటి రుచుల్లో ఇవాళ అదిరిపోయేటట్టు తినడానికి బీరకాయ కుర్మా లాంటి ఫ్రై లాంటి ఇగురు లాంటి కర్రీ రెడీ అయిపోయిందండి. అసలు బీరకాయ ఎంతెంత పెద్ద ముక్కలు వేసాను చేసా, ఇదిగోండి ఎలా చేశాను ఇది చూద్దాం రండి. ధనియాలు, నువ్వులు, మిరియాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఆయిల్, ఆవాలు, ఆయిల్ వేసేస్తున్నాను. ఫస్ట్ దీన్ని 2 స్టెప్స్ కింద ముందుకు తీసుకెళ్తే చాలా టేస్టీగా అనిపిస్తుంది మనకి రెసిపీ. నిజంగా 3 టీ స్పూన్స్ ఇక్కడ తీసుకున్నానంటే 1 టేబుల్ స్పూన్ ఇక్కడ తీసుకున్నాను. నేను డైరెక్ట్ బీరకాయలు వేసేస్తున్నాను. కొంచెం ఫ్రై చేస్తున్నాను. హై ఫ్లేమ్ మరీ చెప్తున్నాను. దీన్ని పక్కకు పెట్టి ఇలాగే ఫ్రై చేస్తూ ఉంటానండి. ఈలోపు ఇక్కడ ఇంకొక పని చేస్తాను. నేను సిమ్ చేశాను. ఇదిగోండి ఇటు సైడు ఇంకొక పెంక పెట్టేసిన. దీంట్లోకి మనకు కావాల్సిన వేద్దాం. ఇప్పుడు ఇది హై ఫ్లేమ్ మీద వేగుతుంది. ఇదిగోండి 1 2 3 టీ స్పూన్ల ధనియాలు, 1 2 3 4 టీ స్పూన్ల నువ్వులు, 1.5 టీ స్పూన్ జీలకర్ర. ఇది మాత్రం సిమ్లోనే ఫ్రై చేయండి. ఆల్రెడీ మా ఇంట్లో ధనియాలు నువ్వులు వేయించి ఉంటాయి, అయినా కానీ లైట్గా ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకొని చేస్తాను. సో ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ కొంచెం ఎక్కువ పసుపు, ఒక 1.5 కంటే కొంచెం ఎక్కువ 1/3/4 ఉప్పు, 1 2 3 టీ స్పూన్ల కారం. ఇదంతా వేసి గ్రైండ్ చేయండి. లాస్ట్లో వెల్లుల్లిపాయ వేద్దాం. ఇదిగోండి మన బీరకాయ ఇలా వచ్చింది, ఇలా ఫ్రై అవుతుంది. ఇంకా నీళ్ళు బయటికి రావు అంటే వాటర్ ఇవాపరేట్ అయిపోయింది అన్న తర్వాత అదే హై ఫ్లేమ్ మీద మూత పెట్టేస్తున్నా. 4 to 5 మినిట్స్ అండి. మంచిగా బీరకాయ ఉడకాలి. అంటే ఇక్కడికి హాఫ్ బాయిల్ అయింది. కావాలంటే ఒత్తి చూడండి, ఇట్లాగా హాఫ్ బాయిల్ అయిందండి. ఈ టైంలో నేను దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. మళ్ళీ సేమ్ ఇందాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాం కదా, ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాం. అంటే టోటల్ 2 టేబుల్ స్పూన్స్ అనమాట. ఇదిగోండి ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు. సిమ్ చేసేసాను. ఒక 2 టీ స్పూన్స్ నువ్వులు, కొద్దిగా కరివేపాకు అండ్ దిస్ నువ్వుల కారం, మనం దంచుకొచ్చిన కారం. దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ని ఎవ్వరు గుర్తుపట్టలేరండి, కాబట్టి మీరు కూడా సీక్రెట్గా ఉంచండి. ఒక 100 to 120 ml వాటర్. ఈ గ్రేవీ ఉంది కదా, దీంట్లో ఇప్పుడు బీరకాయలను ఉడకబెట్టండి. మస్తు ఉంటుంది అసలు. హాఫ్ ఏమో విడిగా బాయిల్ అయింది, ఇప్పుడు దీంతో బాయిల్ అవుతుంది. ఇందులో అన్నీ పడ్డట్టే ఆల్మోస్ట్ మూత పెట్టేస్తున్నాను. అంతేనండి. ఒక 5 to 6 మినిట్స్ సిమ్లో బీరకాయ ముక్క ఇట్లా మెత్తబడేదాకా ఉడకనియండి. ఇంకొక 5 మినిట్స్ ఉడకాలి. దింపుతాం అనగా ఇదిగోండి పచ్చిమిరపకాయలు ఒక 4 ఇట్లాగా పొడుగ్గా కట్ చేసేసేది. ఇదిగోండి ఆయిల్ చూసారు ఎట్లా పైకి వస్తుందో. బీరకాయ కూడా పర్ఫెక్ట్ ఉడికిపోయింది. అండ్ ఇది ఒక ఫ్రై టైప్లో మంచిగా రెడీ అయింది. అసలు ఇది ఎంత అన్నం కలుస్తుందో అంత అన్నం కలుస్తుంది. ఎంత టేస్టీగా ఉండాలో అంత టేస్టీగా ఉంటుంది. కారం మాత్రం మీ ఇంట్లో మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. నేను మూత పెడుతున్నా, కట్టేస్తున్నా. ఈ వేడి చల్లారేంత వరకు ఉండనివ్వండి. కొత్తిమీర కూడా వేసేస్తా. కట్టేసినాక మూత పెట్టేసిన. ఇది మొత్తం అన్నంలో వేసి తినడానికి మా దగ్గర ఇక్కడ టీం చాలామంది రెడీగా ఉన్నారు. చలో నేను ఇంకా బై. దట్స్ ఆల్ అండి. కట్ చేస్తే ఇది మన పరిస్థితి. ఇది సూపర్ అంటే సూపర్ రెసిపీ. వెంటనే చేయండి, తినండి, నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉండనా? థ్యాంక్ యూ సో మచ్.